నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ మరువలేని బంధం. శ్రీకాంత్ నందిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ డెలివరీలో కొన్ని సమస్యల వల్ల నందిని శ్రీకాంత్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది. పుట్టిన పాపతో శ్రీకాంత్ ఒంటరి జీవితానికి అలవాటు పడుతుండగా అనన్య వంచి శ్రీకాంత్ని ఇష్టపడుతుంది. తర్వాత ఏమి జరిగింది అనేది కథలో విందామండి. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనో మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా? పల్లెటూరి అందమైన వాతావరణంలో వివాహ వేడుక సందడిగా సాగింది. శ్రీకాంత్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రవాడు. తన ప్రియురాలు నందినితో వివాహం చేసుకున్నాడు. కొత్త జంట గడిపిన కొన్ని రోజులు పరిపూర్ణ ఆనందంతో నిండిపోయింది. కానీ జీవితం అనూహ్య మలుపులు తీసుకుంటుంది. నందిని తల్లి కావాలనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి. డెలివరీ సమయంలో అనుకోని సమస్యలతో నందిని తన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో శ్రీకాంత్ ప్రపంచం బూడిదైపోయింది. అతడి హృదయం ముక్కలైంది. కానీ పుట్టిన పాపపై తన బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నందిని చెల్లెలు అనన్య ఈ విషయం తెలియగానే ఆమెకు ఎంతో కష్టమైంది. అనన్య చిన్ననాటి నుంచి శ్రీకాంత్ని అభిమానించేది. ఆమె మనసులోనికి తన భావాలను దాచుకుంటూ భావన ధైర్యం చెప్తూనే ఉండేది. కానీ తన దుఃఖంలో కూడా శ్రీకాంత్ ఆమెలో దూరంగా ఉండటానికి ప్రయత్నించాడు. అనన్య, నువ్వు అందమైన భవిష్యత్తు కోరుకోవాలి, నీకంటూ ప్రత్యేకమైన జీవితం ఉండాలి అని అతడు అన్నాడు. అనన్యకు భావమాటలు బాధగా అనిపించాయి. నందిని మృతి చెందిన తర్వాత శ్రీకాంత్ తన దినచర్యను పాపను చూసుకోవడంలోనే మునిగిపోసాగాడు. పిల్లల కోసం ఊర్లో చిన్నపాటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీకాంత్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అనన్య అతడి ప్రయత్నాలను చూసి ఆశ్చర్యపోయింది. తనని తాను నిలబెట్టుకొని ఇతరులకు సహాయం చేసే భావ మనసు ఆమెను మరింతగా ఆకర్షించింది. కానీ ఆమె భావాలను చెప్పేందుకు మౌనం వహించింది. ఒకరోజు శ్రీకాంత్ పాపని తీసుకొని ఊరికి సమీపంలోని ఆశ్రమంలో చిన్నపిల్లల కోసం జరుగుతున్న కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ప్రతి చిన్నపిల్లాడి ముఖంలో చిరునవ్వు నింపే ప్రయత్నం చేశాడు. అనన్య ఈ సంఘటనను దూరం చేస్తూ చూసి ఎంతో బాధపడింది. ఆమె తన మనసులో లేని బాధను మాటల్లో నీవు ఎంతటి మంచి వ్యక్తివో ప్రపంచానికి తెలుసు, కానీ నీవు ఒంటరిగా ఇలా ఉండటం చూసి చూడలేకపోతున్నాను అనుకుంది అనన్య. పెద్దలు అనన్యకు వివాహ సంబంధాలను చూడటం ప్రారంభించారు. కానీ అనన్య ఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపలేదు. ఆమె మనసులో శ్రీకాంత్పై ఉన్న ప్రేమను విడిచిపెట్టలేకపోయింది. నేను నువ్వు చెప్పినట్టు వేరే జీవితాన్ని ఎన్నుకోలేను బావా, నా హృదయం ఎప్పటికీ నువ్వే అని అనన్య అతడితో చెప్పాలనుకుంది. కానీ తన భావాలను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయింది. శ్రీకాంత్ తన రోజువారీ సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండేవాడు. పిల్లల కోసం చేసే పనులు అతడికి ధైర్యాన్ని ఇచ్చాయి. అయితే తన జీవితంలో నందిని లేకపోవడం ఓ లోటుగా అనిపించేది. అనన్య తన ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా అతడికి సహాయం చేసే ప్రతి అవకాశం చూసి ప్రయత్నించేది. చిన్నపాటి పనుల్లో అతనికి తోడుగా ఉండి తన మనసులో ప్రేమను వ్యక్తపరచకుండా ఆగేది. ఒకరోజు అనన్య తన స్నేహితులతో మాట్లాడుతుండగా వాళ్ళు ఆమెకు భావను మర్చిపోవాలని సూచించారు. నీ జీవితాన్ని నువ్వే కొత్తగా నిర్మించుకో, నువ్వు అందంగా ఉన్నావు, తెలివైన దానివి, నీకు మంచి భాగస్వామి దొరుకుతాడు అని స్నేహితులు ఎంతో ప్రోత్సహించారు. కానీ అనన్య ఆ మాటలకు ఒప్పుకోలేదు. ఆమె మనసులో భావంటే గాఢమైన ప్రేమను దాచుకోవడం కొనసాగించింది. ఇక మరోవైపు శ్రీకాంత్ తన పనిలో మరింత లోతుగా మునిగిపోయాడు. పిల్లలకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని అందించడానికి గ్రామస్తులతో కలిసి ప్రణాళికలు వేశాడు. ఈ క్రమంలో అతడికి అనన్య సహాయం ఎంత అవసరమో తెలుసుకున్నాడు. కానీ తన మనసులో ఆమె పట్ల కలిగే ప్రేమను గుర్తించలేకపోయాడు. అనన్య, నువ్వు నిజంగా గొప్ప మానవతా గుణాలున్న వ్యక్తివి అని అతడు ఓసారి చెప్పాడు. అనన్య మరింత ధైర్యం చేసుకొని తన భావాలను వ్యక్తపరచాలని నిర్ణయించింది. ఒక సాయంత్రం ఆమె శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. బావా, నేను ఎప్పటి నుంచో నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని మొదలుపెట్టింది. కానీ శ్రీకాంత్ ఆపేసి, అనన్య, నీకు ముందు నీ జీవితం ఉండాలి, నీవు నీకోసం మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆమె మాటలను మధ్యలోనే ఖండించేస్తాడు. ఆ ఘటనతో అనన్య పూర్తిగా కుంగిపోయింది. ఆమె శ్రీకాంత్ను మర్చిపోయేందుకు ప్రయత్నించాలని నిర్ణయించింది. ఆమె ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను అన్వేషించడం ప్రారంభించింది.
ఇదంతా చూస్తున్న శ్రీకాంత్కు ఆమె దూరం అవ్వడం అంత సులువుగా అనిపించలేదు. కానీ తన బాధను అంగీకరించడానికి అతడు సిద్ధంగా లేడు. ఒకరోజు అనన్య ఊరిని విడిచి వెళ్లే ముందు పిల్లల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమానికి చివరిసారి హాజరయ్యింది. అక్కడ ఆమె శ్రీకాంత్ను ఎంతో కష్టపడుతూ చూసింది. అతడి ప్రతి పని పిల్లల ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చింది. ఆమె అతడిపై ప్రేమ మరింతగా పెరిగింది. కానీ ఈసారి ఆమె దూరంగా ఉండటానికే నిర్ణయించుకుంది. కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీకాంత్ అనన్యతో మాట్లాడాడు. నువ్వు ఎంతో సహాయం చేశావు అనన్య. నీలాంటి వాళ్ళు ఉంటేనే సమాజం బాగుపడుతుంది అని చెప్పాడు. అనన్య కళ్ళల్లో నీళ్లు దాచుకోలేకపోయింది. బావా, నా మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది అని చెప్పాలనిపించినా ఆమె కేవలం నవ్వుతూ సరిపెట్టింది. అనన్య ఊరిని విడిచి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఊరి నుంచి వెళ్ళడానికి కొన్ని గంటల ముందు ఆమె మరోసారి శ్రీకాంత్ను కలిసింది. బావ, నా జీవితంలో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది, కానీ నేను ఇప్పుడు నా భవిష్యత్తు కోసం వెళ్లాల్సింది అని చెప్పింది. శ్రీకాంత్ గుండెకు ఆ మాటలు భారంగా అనిపించాయి. కానీ అతడు తలదాచుకున్నాడు. అనన్య ఊరిని విడిచి వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ తన జీవితంలో వచ్చిన శూన్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణం అతడికి గొప్ప విలువైనదిగా అనిపించింది. పిల్లల కోసం పనిచేస్తూనే అనన్య గుర్తుకు రావడం అతడిని బాధ పెట్టింది. అనన్య ఎంతగానో నాకు అర్థమవుతుంది, కానీ ఆమె నా జీవితంలో భాగం కావడం సాధ్యమా అని అతడు తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఇక అనన్య కొత్త ఊర్లో తన జీవితం ప్రారంభించింది. కానీ ఆమెకు బావ నుంచి దూరంగా ఉండడం అసాధ్యంగా అనిపించింది. అతడి గురించి వార్తలు తెలుసుకోవడం కోసం ప్రతిదినం ఎదురు చూస్తుంది. బావ ఎప్పటికీ సంతోషంగా ఉంటే సరిపోతుంది అనుకొని తాను బలంగా ఉండటానికి ప్రయత్నించింది. ఒకరోజు అనన్యకు శ్రీకాంత్ నుంచి ఒక లేఖ వచ్చింది. నీతో మాట్లాడాలని ఉంది, నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటావని నమ్ముతున్నా అని రాసి ఉంది. అనన్యకి గుండె ఉప్పొంగిపోయింది. వెంటనే అతడిని కలవడానికి బయలుదేరింది. శ్రీకాంత్ అనన్యను కలుసుకొని తన మనసులో మాట బయటపెట్టాడు. అనన్య, నీకోసం నేను ఎంతగానో అభిమానం కలిగి ఉన్నాను, కానీ నాకు ఇప్పటికీ నా బాధ్యతలు గుర్తు ఉన్నాయి అని చెప్పాడు. అనన్య అతడిని ఆశీర్వదించేలా చూస్తూ, బావా, నేను నీకు తోడుగా ఉంటా, నీతో పాటు నీ లక్ష్యాలను సాధించడానికి సహాయం చేస్తానని చెప్పింది. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఈ సంభాషణ వారిద్దరి హృదయాల్లో ఒక కొత్త ఆశను నింపింది. అనన్య తన ప్రేమను మాటల్లో చెప్పకపోయినా తన చర్యలతో వ్యక్తం చేసింది. శ్రీకాంత్ అనన్యకు తనను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పాడు. గ్రామంలో తిరిగి ఉంటూ శ్రీకాంత్ చేస్తున్న సేవా కార్యక్రమంలో మరింత చురుకుగా పాల్గొంది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రణాళికలు వేయడం ప్రారంభించారు. మనిద్దరం కలిసి ఎన్నో మంచి పనులు చేయగలమని నమ్ముతున్నాను అని అనన్య అన్నది. శ్రీకాంత్ తన హృదయంలో ఉన్న ప్రేమను కాస్త తేలికగా అంగీకరించసాగాడు. అనన్యకు నందిని జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచడానికి సహాయం చేసే అవకాశం ఇస్తూ అతడు కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. ఇది ఒక్కసారి జీవితానికి ఆశలతో నిండిన కొత్త మొదలవ్వడం లాంటిది. ఇంతేనండి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.